ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కదిరి నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా కదిరి నియోజకవర్గాన్ని కదిరి ప్రజలను విడవకుండా పట్టు విడవని విక్రమార్కుడిలా కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకుంటున్న కందికుంట వెంకట ప్రసాద్ గారిని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, అదేవిధంగా ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను ప్రతి ఇంటికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి చేరే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారు కోరారు. రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఫ్రీ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు, ఇంటిలో ఎంతమంది చదువుకుంటే పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి, డిగ్రీ చేసిన ప్రతి విద్యార్థికి 3,000 రూపాయలు, నెలకు సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు, అమరావతిని రాజధాని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. మరిన్ని మంచి పథకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవి పెట్టాలని కదిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్ గారిని సైకిల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సోంపల్లి నాగభూషణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ పీసీ మల్లికార్జున, వాల్మీకి సీనియర్ నాయకులు బంగారు కృష్ణమూర్తి, వాల్మీకి అశోక్, ఉప్పర సంఘం అధ్యక్షుడు చెన్నకృష్ణ, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈసారి గెలిస్తే మన ఒళ్ళు మీద ఉండే బట్టలు కూడా పెరుక్కొని ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాడు. అందుకని ఈరోజు ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఈసారి 2024లో తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి, ఉమ్మడి గవర్నమెంట్ రావాలి. అక్కడ నరేంద్ర మోడీ ఆశీర్వాదం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా మనకు అందిస్తున్న అభివృద్ధి చూస్తే ఆయన కూడా ముందుకు వచ్చేసి చంద్రబాబు సీఎం కావాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నారు. మరి ఈరోజు జనసేన వాళ్ళు కానీ బీజేపీ కూడా అందరూ కూడా ముందుకు వచ్చేసి భారీ ప్రచారంలో దూసుకెళ్తూ కందికుంట వెంకట ప్రసాద్ విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క పల్లెలో కూడా ఆర్డర్ పడుతున్నారు, దండలు పురహారాలు చల్లుతున్నారు. వాళ్ళ అభిమానానికి చాటు లేదు, ఎందుకంటే అంత ఆనందం అయిపోతుంది. ఈసారి కందికుంట వెంకట ప్రసాద్ ఎమ్మెల్యే చేసుకోవాలి. ఈసారి ఎమ్మెల్యే చేసుకోలేకుండా పోతే మనం కూడా ప్రతి ఒక్కరు ఊర్లో ఉండలేము, ఇళ్ళల్లో ఉండలేము, వేరే రాష్ట్రాలకు బతకాల్సి వస్తుందని చెప్పేసి కంకణం కట్టుకొని ఖచ్చితంగా 2024లో కందికుంట వెంకట ప్రసాద్ ఖచ్చితంగా విజయం సాధిస్తాడు, సాధించి తీర్చారు. భారీ మెజార్టీ గెలవాలని చెప్పేసి కూడా అందరూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజధాని అభివృద్ధి చెందుతుంది, పోలవరం డ్యాము కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించాలి. కందికుంట వెంకటరావు అన్ని అమూల్యమైన సైకిల్ గుర్తు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ప్రతి మహిళలు, ప్రతి రైతులు, ప్రతి విద్యార్థి, ప్రతి విద్యావంతులు అందరినీ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై కందికుంట. మరియు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టించే విధానాలు ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రజలను ఓట్లు అడుగు విధానంలో మేము ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాము. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎన్నో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ చేశారు. అలాగే ప్రతి మహిళకు డాక్రా సంఘాల ద్వారా రుణాలేమి, ప్రతి కార్మికుడికి పనిముట్లేమి, అలాగే పశు సంపదను ఇన్సూరెన్సులు కానీ ఎన్నో విధాలుగా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రెవెన్యూ వ్యవస్థ నాశనం చేశారు, కాంట్రాక్ట్ వ్యవస్థ నాశనం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకు లేనే లేదు. రాజధాని సగంలోనే ఆపేసి రాజధాని కట్టకుండా 3 రాజధానులనే ఉద్దేశంతో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశాడు. అలాగే చంద్రబాబు నాయుడు రాజధాని కట్టింటే రాజధాని కడుతుండే కార్యక్రమంలో అది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఇప్పుడు రాష్ట్రానికి ఎంతో ఆదాయం వచ్చేది. కావున ప్రజలందరూ గుర్తించుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యవస్థ నాశనం అయిపోయింది. ఇలా ఫ్యాక్టరీలు రాలేదు, డ్యాములు కట్టలేదు, కాంట్రాక్టు పనులు రాలేదు. దానివల్ల ఏ వ్యాపారాలు ప్రజల్లోకి డబ్బులే రాలేదు. దీనివల్ల రాష్ట్రము ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రజలను అభివృద్ధి పథకం నడుపుకోకుండా న్యాయం చేసినాడు. అలాగే ఉద్యోగాలు ఏ ఉద్యోగం కానీ ఇవ్వలేదు, ఒక ఫ్యాక్టరీ కానీ
గెలిపించుకొని ఒక మంత్రిని చేసుకొని మన కదిరిని అభివృద్ధి చేసుకొని కదిరి పారిశ్రామిక అభివృద్ధి చేసుకుంటే మన ప్రజలకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, కావున ప్రజలందరూ బాగుపడతారు. ఇది గమనించుకొని తెలుగుదేశం ఓట్లేసి